నాన్నగారు నన్ను ఇంకా అసహించుకుంటూనే ఉన్నారు వదినా. కూతురు పెళ్లి గురించి ఎన్నో కలలు కని చివరికి అక్షంతలు వేసి ఆశీర్వదించలేకపోయాను అని బాధపడ్డారు. ఆయనేమో నా పరువు మంటగలిపింది అని అంటే నువ్వు గౌరవం నిలబెట్టిందని చెప్పావు. తండ్రి ఆశీర్వాదం దొరికేంతవరకు మొదటి రాత్రిని అంగీకరించను అన్న గాయత్రిని అలాగే వదిలేయమంటారా? మళ్ళీ కొత్త ప్లాన్ ఏదో వేసింది. అబ్బే, ఎంత ఆలోచించినా మ్యాచ్ అవడం లేదు. తేడా, అంతా తేడా. ఏదో విషయం మీద తీవ్రంగా ఆలోచించి బుర్ర వేడెక్కినట్టుంది. కాస్త వేడివేడిగా కాఫీ తాగు. ఇది కాఫీతో తగ్గే సమస్య కాదు మీనాక్షి. అంతలా ఏం ఆలోచిస్తున్నారు మేడం? నీ పెళ్లి విషయమే అక్క. రాత్రంతా ఇంటర్నెట్లో ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ గురించి డీటెయిల్డ్ గా స్టడీ చేశాను. అమ్మా శ్వేత, దీంతో మాట్లాడేందుకు గాని నువ్వు కాఫీ తాగమ్మా. హలో, 1 సెకండ్. జనరల్ నాలెడ్జ్ కోసం 4 విషయాలు చెప్తాను, వినండి. ఒకప్పుడు పెళ్లి కూతుర్ని చూడకుండా కత్తికి తాళి కట్టేవారట. అది మీ ముత్తాతల జనరేషన్. ఆ తర్వాత అమ్మాయిల అబ్బాయిలు చూడకపోయినా తాళి కట్టేవారట. అది మీ తాతల జనరేషన్. ఆ తర్వాత అమ్మాయిల అబ్బాయిల్ని అబ్బాయిల అమ్మాయిల్ని ఖచ్చితంగా చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకునేవారట. అది మీ జనరేషన్. ఇప్పుడు పెళ్లికి ముందే డేటింగ్లు చేస్తున్నారు. ఇది మా జనరేషన్. సో మ్యారేజ్ సిస్టమ్ లో చాలా మార్పులు వచ్చాయన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. అవునా? అవును. అయితే ఏంటంట? మరి ఇలాంటి జనరేషన్ లో అభిషేక్ బచ్చన్ లాంటి హ్యాండ్సమ్ అబ్బాయి ఐశ్వర్య రాయ్ లాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని చూడకుండా ఎందుకు చేసుకుంటున్నట్టు? రీజనబుల్ క్వశ్చనే కదా. అనగనగా ఒక అబ్బాయి తండ్రి మీద గౌరవంతో ఆ అమ్మాయి కుంటిదైనా గుడ్డిదైనా చదువురానిదైనా డబ్బులేనిదైనా అనాథైనా చేసుకుంటానని చెప్పాడు. చాలా ఆదర్శంగా అనిపించినా రియాలిటీకి చాలా దూరంగా అనిపించట్లేదు? నాకు అనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం అబ్బి గారి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. హలో, కాన్సెప్ట్ నచ్చడానికి ఇది టీవీలో వచ్చే యాడ్ కాదు, లైఫ్. అందం కంటే గుణం గొప్పదపర్నా. నువ్వెన్ని చెప్పినా నాకు అస్సలు టాలీ కావడం లేదు. ఎక్కడో కొడుతుంది. అబ్బి గారి గురించి ఆలోచించడం మానేసి నీ కాబోయే వీర వెంకట సాయి వరప్రసాద్ గురించి ఆలోచించు. నా అక్క జీవితం గురించి నాకు బాధ్యత ఉంది. నా కళ్ళార చూసేంత వరకు నేను ఏది నమ్మను. అందుకే ఆపరేషన్ అభిషేక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తావే? బావగారి మాటలు ఎంతవరకు నిజమో టెస్ట్ చేస్తాను. పిచ్చి పనులు చేయకు. నా అక్కకు గొప్పవాడు రావాలన్నది నా కాన్సెప్ట్. నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఒసే ఆగవే. అపర్ణ, ఆగు. అపర్ణ, నోబడీ కెన్ స్టాప్ అపర్ణ. అపర్ణ, అపర్ణ. ఇదేం అల్లరి పని చేస్తుందో ఏమో. కాఫీ తీసుకోండి. ఈరోజు లంచ్లో కర్రీ ఏంటి? ఏం చేయమంటారు? పనసపట్టు కూర, గుత్తొంకాయ, బాగా ఆవ పెట్టి. చాలా వెరైటీలకి ఏం తక్కువ లేదు. ఎవరండి ఇంట్లో? హాయ్ అపర్ణ. నేను అపర్ణని కాదు, శ్వేతని. నువ్వు శ్వేత ఏంటి? శ్వేతనే, నేనే శ్వేతని. అర్థం చేసుకోరు. అర్థమైంది. ఏంటి విషయం? నాకు బావగారి మీద కొన్ని అనుమానాలున్నాయి. రామరామ, నేను చాలా మంచోడిని. నేను అనుమానించేది చిన్న బావగారిని. ఏంటో ఆ అనుమానం? చెప్పను, ప్రాక్టికల్ గా తెలుసుకుంటాను.
ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నా. అవును, ఒక సంబంధం చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. నాకంత ఓపిక లేదు. సింపుల్గా బావగారికి ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో బావగారు పాస్ అయితే చాలు. అవును, మీ అబ్బాయి ఎక్కడా? మీ మరిది గారు ఎక్కడా? మీ తమ్ముడు ఎక్కడా? బెడ్రూమ్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. మీరందరు ఇక్కడ 10 నిమిషాలు వెయిట్ చేయండి. టెస్ట్ అంటుంది, పాస్ అంటుంది. అసలు ఇంతకీ ఈ అమ్మాయికి ఏం కావాలి? అభి గారు, ఎవరండి మీరు? నేను మీనాక్షి కూతురు శ్వేతనండి. మీరా? మీరేంటి ఇలా వచ్చారు? మీ వ్రతభంగం చేసినట్టున్నాను, నన్ను క్షమించండి. పర్వాలేదండి. అయితే నన్ను చూడండి. అది అది నేను ఎటు చూసేశారు? ఇంకెందుకు మొహం తిప్పుకోవడం? ప్లీజ్ చూడండి. అలా కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. సారీ, ప్లీజ్. అయ్యో, మీరు కూర్చోండి. పెళ్లి వరకు నన్ను చూడనన్నారంట. నేను కూడా మీలాగే పీటల మీదే చూడాలని ముందనుకున్నాను, కానీ మాట మీద నిలబడలేకపోయాను. ఎందుకంటే మీరు మీ నాన్నగారు చూసే అమ్మాయి కొంటిదైనా, గుడ్డిదైనా, అనాథైనా, చదువురానిదైనా, అందం లేనిదైనా చేసుకుంటానని అన్నారంట కదా. నాలాంటి దానికి గొప్ప జీవితాన్ని వరంగా ఇవ్వబోయే మహాత్ముడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వచ్చేశాను. నా గురించి మీ వాళ్ళందరూ చెప్పే ఉంటారు. నా గుణం గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా అందం గురించి చెప్పే ఉంటారు. కానీ నా అంగవైకల్యం గురించి చెప్పుండరు. ఎందుకంటే మీరు వాళ్ళకు మాటిచ్చారు కనుక. ఏదేమైనప్పటికీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు నేను కరెక్టో కాదో ఇప్పుడు మీరు ఒక అభిప్రాయానికి వచ్చుంటారు. కాబట్టి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేనేం బాధపడను. పెళ్ళైన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగోదు. మీరు డ్రాప్ అయితే నాదేముంది, గంతకు తగ్గ బోంతలా ఎవరో ఒకరు కట్టుకుంటారు. లేదంటే ఏ ఆశ్రమంలోనో జీవితాన్ని గడిపేస్తాను. మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను. అర్థం కాలేదా? నేను శ్వేతని అడక. అరే, ఏమైందమ్మా కాలికి? అల్లరి పిల్ల వాళ్ళ బావగారిని ఆట పట్టించడానికి వచ్చింది. ఏ అపర్ణ, సారీ శ్వేత, మా అభి పాసయ్యాడా? మీ అబ్బాయి శ్వేతని చూడకుండా చేసుకుంటానన్నాడు. కాని కుంటిదని తెలియదు కదా. మీ అభిగారి ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడుతుంది, చూడండి.
అంకుల్, నేను అభిగారి నిర్ణయాన్ని గౌరవిస్తాను. మీరు గౌరవించండి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. అభి, నన్ను అదృష్టవంతుడిని చేశారు నాన్నగారు. అవును నాన్నగారు, కుంటితనం, గుడ్డితనం, మోగుతనం ఇలా ఏదో ఒక వైకల్యం ఉన్న అమ్మాయికి జీవితాన్ని ప్రసాదించాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది సాధ్యం కాదు. మీరు నాకు ఏ అంగవైకల్యం లేని అమ్మాయిని చూసుంటే నాకు అవకాశం వచ్చి ఉండేది కాదు. కానీ మీరు నాకు ఆ అదృష్టాన్ని వరంగా ఇచ్చారు నాన్నగారు. చాలా చాలా థ్యాంక్స్. అంతేకాదు నాన్నగారు, శ్వేత నాకు చాలా బాగా నచ్చింది. తన అంగవైకల్యం గురించి మీరు నాకు చెప్పారో లేదో అని తనే ప్రత్యక్షంగా చూపించడానికి వచ్చింది. పెళ్లిదాకా తన వైకల్యాన్ని దాచిపెట్టుండొచ్చు, కానీ అలా చేయలేదు తను. ఇలాంటి భార్య దొరకడం కూడా నా అదృష్టం నాన్నగారు. తన నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. అయ్యో అయ్యో, లేమ్మా. మీరు మామూలు వాళ్ళు కాదు. ఏదో అనుకున్నాను కానీ మీరు నేను ఊహించలేనంత ఎత్తుకెదిగిపోయారు. మీరు గ్రేట్. అంకుల్, ఇంత మంచి అబ్బాయిని కన్నందుకు మీరు డబుల్ గ్రేట్. మా అక్క నిజంగా అదృష్టవంతురాలు. అక్క, మిమ్మల్ని ఆట పట్టించినందుకు క్షమించండి. నేను శ్వేత చెల్లెలు అపర్ణని. నేను అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. ఇంతకీ మా అభి పాస్ అయ్యాడా? తిరుగులేదు. ఇంకో టెస్ట్ పెడతావా? టెస్టా? బావగారికి టెస్ట్ పెట్టిందభి. నువ్వు ఎన్ని టెస్టులు పెట్టినా గెలుస్తాడమ్మా. పెట్టు. ఇంకేం అవసరం లేదు. నేను అర్జెంట్ గా పారిపోవాలి. కాస్త కాఫీ తాగి వెళ్ళమ్మా. విందు భోజనం తిన్నట్టుంది. బై 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 బై. అక్కడికెళ్ళి ఏం వేషాలేస్తుందో ఏమో. ఒకసారి ఫోన్ చేయమ్మా. ఏం కాదులేమ్మా, నువ్వు టెన్షన్ పడకు. అక్క అక్క, ఏంటి? మామూలు అదృష్టవంతురాలు కాదక్కో. నంగారక్క, ఆపవి. కళ్ళు తిరుగుతున్నాయి, ఆపవి. ఏం కనకార్యం చేసొచ్చావే? నా అక్కకి ఎలాంటి భర్త అయితే రావాలని కోరుకున్నానో అంతకు మించిన గొప్పవాడు దొరికాడు. అవునక్క, నేనైతే బావకి 100కి 1000 మార్కులు వేసేశాను. రాముడు లాంటి మంచి గుణం కలిగిన వాడు భర్తగా రావాలని అందరూ కోరుకుంటారు. కానీ రాముడి కంటే గొప్పవాడే నీవాడు. ఎలా చెప్తున్నావే? అసలేం జరిగిందంటే, ఏ మనిషిలోనైనా మంచితనమో, సాయం చేసే గుణమో, అర్థం చేసుకునే మనస్తత్వమో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. బావగారిలో అన్ని గుణాలు మిక్స్ చేసున్నాయి. నాకంటే మంచి సంబంధం దొరికిందక్క నీకు.
అక్కడికి వెళ్లి ఎలాంటి పిచ్చి పని చేసొస్తావో అని కంగారు పడ్డాను. ఇంత సంతోషం కలిగించే మాటలు చెప్తావనుకోలేదే. ఇప్పుడు నా మనసుకి చాలా తృప్తిగా ఉందక్క. ఇప్పటికైనా ఫోటో చూడు. వద్దపర్ణ, నా మనసులో నేను అతని గురించి ఊహించుకున్న రూపం అలాగే ఉండని. కృష్ణ, నీవు చూడు, ఎవరు కనిపిస్తారు? అందరికీ తెలిసిన విషయమేగా. అర్జునుడు కనిపిస్తాడు. వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు గాని చూడవయ్యా కృష్ణ. సరే, నాకెవ్వరు కనిపించినా మీరెవ్వరూ మూర్ఛపోరాదు. నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదుగా మరి. వా సూపర్. ఒక్కడే కూర్చుని చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నావు. మూవీ అన్నయ్య. మాయాబజార్ మూవీయా? ఆహా. ఆ మధ్య కలర్లో వచ్చినట్టుంది కదా, మిస్ అయ్యాను. డైరెక్టర్ కావాలనుకునే నాలాంటి వాళ్ళందరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. 58 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఈ సినిమా గురించి చెప్పుకుంటున్నాయి. మహానుభావుడు కేవీ రెడ్డి గారు ఆయన తెలుగు వాళ్ళందరికీ అందించిన గొప్ప వరం ఇది. మంచి ఇంట్రెస్ట్తో చూస్తున్నట్టున్నావు. మేం మళ్ళీ వస్తాంలే. ఆహా, పర్వాలేదు వదినా, చెప్పండి, కూర్చోండి. ఉదయం అపర్ణొచ్చి ఆట పట్టించినప్పుడు ఏం చెప్తావో అని చాలా టెన్షన్ పడ్డాం. మావయ్య గారెదురుగా నువ్వు చెప్పిన మాటలకి మాకెంతో సంతోషంగా అనిపించింది. అవును, అపర్ణని చూసిన తర్వాత శ్వేత ఎలా ఉంటుందో అని నీకు చూడాలనిపించలేదా? నీకో విషయం తెలుసా అభి? శ్వేత ఫోటో నువ్వు చూడనట్టే నీ ఫోటోని శ్వేత కూడా చూడలేదు. ఏంటి? నిజం అభి. తనెందుకు చూడలేదు? నీలాగే శ్వేత కూడా నిన్ను పెళ్లిపీటల మీద చూస్తానంది. నువ్వు తనను చూడకుండా ఎలా తాళి కడతానన్నావో శ్వేత కూడా నిన్ను చూడకుండా తాళి కట్టించుకుంటాను అంది. నీలాగే అంత గొప్పగా ఆలోచించే శ్వేతను చూడాలని నీకు ఇప్పుడు కూడా అనిపించట్లేదా? మన ఇంట్లో జరిగిన పరిస్థితుల వలన అమ్మాయిని నేను చూడకుండా చేసుకుంటాను నాన్న అని నేనండం వేరు, ఒక ఆడపిల్ల కాబోయే భర్త మాట గౌరవించి చూడకుండా చేసుకుంటానండం వేరు. నిజంగా నాకు ఇప్పుడు చూడాలనిపిస్తుంది. అయితే చూస్తావా?